ఈ అంబలి గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో డయాబెటిక్ పీపుల్ రాగి అంబలి తీసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే వాళ్ళు కూడా ఈ సమ్మర్ సీజన్లో అంబలిని ఎంజాయ్ చేయొచ్చు. అది మంచి కూలెంట్ కాబట్టి బాడీ వేడెక్కకుండా, సో వేడి తత్వం పెరుగుతుంది మనకి ఈ సీజన్ పెరిగే కొద్దీ. సో అలాంటివి ఏమీ జరగకుండా రాగి అంబలి హెల్ప్ చేస్తుంది. ఇలా మీరు హెల్తీగా రాగి అంబలిని తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాగే కొంతమంది ఇలా అంబలి ఫెర్మెంటెడ్ వర్షన్ ఇష్టపడని వాళ్ళు రాగి జావలాగా చేసుకుంటారు. రాగి జావలా చేసుకున్నా సరే మనకి అందులో కాల్షియం కంటెంట్ ఇంకా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి రాగి జావ చేసుకున్నప్పుడు అందులో కొన్ని గ్రీన్ పీస్ కానీ లేకపోతే పెసరపప్పు కానీ ఇలాంటి ప్రోటీన్ కంటెంట్ ఏవైనా యాడ్ చేసుకుని రాగి జావ చేసుకుంటే చాలా మంచిది. జనరల్గా అందరూ రాగి జావ అనగానే అందులో బెల్లం కానీ పాలు కానీ యాడ్ చేస్తూ ఉంటారు. ఆ వర్షన్ కంటే సాల్ట్, మూంగ్ దాల్ పెసరపప్పు కానీ లేకపోతే గ్రీన్ పీస్ వేసుకుని సూప్లా కానీ చేసుకుంటే చాలా మంచిది. సో ఇలాగ మీరు రాగి జావని రకరకాల వర్షన్స్లో తీసుకోవచ్చు, హెల్దీ వర్షన్లో. అలాగే అంబల్ని కూడా ఈ సమ్మర్ సీజన్లో కూలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.